పవన్ కళ్యాణ్ ఈ పేరుకి ఒక క్రేజ్ ఉంది. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సిల్వర్ స్క్రీన్కు పరిచయమయ్యాడు కొణిదెల పవన్ కళ్యాణ్. తన నటనతో ఎన్నో సూపర్ హిట్స్ చిత్రాల్లో నటించి పవర్ స్టార్గా అభిమానులను అలరిస్తూ తెలుగు సినిమా రికార్డులను తిరగరాశారు పవర్ స్టార్. మరోవైపు తనని ఇంతటి వాడిని చేసిన తెలుగు ప్రజల కోసం రాజకీయాల్లోకి అడుగుపెట్టి నేడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా సామాన్యుడికి తోడు నీడగా సాగుతున్న జనసేనానికి 56వ పుట్టినరోజు సందర్భంగా తోటి నటీనటులు, ఆయన అభిమానులు అంతా కూడా సోషల్ మీడియా ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు కొణిదెల వెంకట్రావు, శ్రీమతి అంజనాదేవి గారికి ఆంధ్రప్రదేశ్లోని చీరాలలో సెప్టెంబర్ 2, 1971లో జన్మించారు. పవన్ తండ్రి సొంత ఊరు మొగల్తూరు అయినా ఉద్యోగరీత్యా చీరాలలో ఉన్నప్పుడు పవన్ పుట్టారు. ఇంటర్మీడియట్తో చదువుకు స్వస్తి చెప్పిన కళ్యాణ్ తర్వాత మార్షల్ ఆర్ట్స్ మీద అభిమానాన్ని పెంచుకుని శిక్షణ తీసుకున్నారు. కళ్యాణ్ బాబు పవన్ కళ్యాణ్గా పేరు మార్చుకుని 1996లో అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యాడు. సినిమా హిట్తో వరుస ఆఫర్లు వచ్చాయి. ఆ తర్వాత వరుసగా గోకులంలో సీత, సుస్వాగతం, తమ్ముడు, బద్రి, ఖుషీ వంటి సూపర్ హిట్స్తో పవన్ కళ్యాణ్ కాస్త పవర్ స్టార్గా మారారు. కెరీర్ తొలినాళ్లలో వరుసగా 6 సూపర్ హిట్స్ ఇచ్చి సెన్సేషన్ క్రియేట్ చేశారు పవర్ స్టార్. ఖుషీ పవన్ కళ్యాణ్ ఇమేజ్ను తారస్థాయికి చేర్చింది. ముఖ్యంగా కుర్రకారు పవన్ పేరు చెప్తేనే ఊగిపోయేవారు. అలా సాగుతున్న పవన్ సినీ కెరీర్లో ఖుషీ తర్వాత దాదాపు 11 సంవత్సరాలు హిట్ అనేదే లేదు. ఇక పవన్ కళ్యాణ్ పని అయిపోయింది, ఆయన హిట్ సినిమా ఇవ్వడం అనేది జరగదు అని విమర్శలు కూడా వచ్చాయి. సరిగ్గా అప్పుడే వచ్చింది గబ్బర్ సింగ్. విమర్శలు చేసిన వారందరికీ కూడా బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసి పవర్ స్టార్ పవర్ ఏంటో చూపించారు పవన్ కళ్యాణ్. సినిమా రంగంలోని శిఖరాగ్రాలను అధిరోహించిన పవన్ కళ్యాణ్ తన అన్న చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీతో మొట్టమొదటిసారి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆ ఎన్నికల్లో ఆ పార్టీ ఓడిపోవడం, విలీనంతో కొన్నాళ్లు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. పేదవాడికి పట్టెడన్నం కూడా పెట్టలేని ప్రభుత్వాలను ప్రశ్నించేందుకు, ప్రజల తరపున పోరాడే గొంతుకను వినిపించేందుకు 2014లో జనసేన పార్టీ స్థాపించి పూర్తిస్థాయి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు పవన్ కళ్యాణ్. ఆ ఎన్నికల్లో టీడీపీ పార్టీకి మద్దతుగా నిలిచి ప్రభుత్వ స్థాపనకు తన వంతు పాత్ర పోషించారు. ఆ తర్వాత కొన్నేళ్లకు మద్దతు ఉపసంహరించుకోవడం అన్నీ చకచకా జరిగిపోయాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ సొంతంగా పోటీ చేసింది. పవన్ కళ్యాణ్ 2 చోట్ల పోటీ చేసి ఓడిపోవడంతో ఎన్నడూ లేని విమర్శలు ఎదుర్కొన్నారు. రాజకీయ ప్రత్యర్థులు తన వ్యక్తిగత జీవితాన్ని విమర్శించినా తాను జవాబుదారీగా వ్యవహరించాల్సింది ప్రజలకు మాత్రమే అని నమ్మి విమర్శలకు కృంగిపోకుండా పడిలేచిన కెరటంలాగా కష్టాలను, ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు పవన్ కళ్యాణ్. తర్వాత 2024 ఎన్నికల్లో ఊహించని మెజారిటీతో పిఠాపురం జనసేన ఎమ్మెల్యేగా గెలిచి తన పార్టీ అభ్యర్థులను గెలిపించి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అడుగుపెట్టి ప్రభుత్వ ఏర్పాటులో ముందుండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టి ప్రజలకు, సామాన్యులకు అండగా ఉంటున్నారు. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.